హాయ్ అండి అందరికీ. ఈరోజు సైకాలజీలో ఖచ్చితంగా మనకి బిట్టు ఉన్నటువంటి టాపిక్, అంటే టెట్లో కావచ్చు, డిఎస్సిలో కావచ్చు, ఖచ్చితంగా బిట్టు ఉన్నటువంటి టాపిక్ సృజనాత్మకత ప్రక్రియ అనేది ఎన్ని దశల్లో జరుగుతుంది, ఆ దశల్లో రెండవ దశ ఏంటి, మూడవ దశ ఏంటి అనేసి మనకి బిట్టు అడుగుతూ ఉంటారు. అదేవిధంగా ఆ సృజనాత్మక ప్రక్రియ జరిగే విధానాన్ని బేస్ చేసుకొని ఇది ఏ దశకు సంబంధించినదని కూడా మనకు బిట్టు అడుగుతూ ఉంటారు. సృజనాత్మక ప్రక్రియలో మొత్తం 4 దశలు ఉంటాయి. అవి ఒకటి సన్నాహ దశ, గుప్త దశ, అంతర్దృష్టి దశ, లాస్ట్ వన్ వచ్చేసి నిరూపణ దశ. సో మనకి సన్నాహ దశ అంటే ఏంటంటే, ఏదైనా ఒక వ్యక్తి ఒక కొత్త రచనను, అంటే కొత్త సమస్యకు పరిష్కారాన్ని కనుగొనాల్సి వచ్చినప్పుడు తనను సేకరించేటువంటి, అంటే ఆ సమస్య పరిష్కారానికి ఏ దత్తాంశాలు అవసరమవుతాయో అవన్నీ సేకరించుకునేటువంటి దశనే ఏమని చెప్తామంటే మనము సన్నాహ దశ అని చెప్తాం. అంటే ఏదైనా ఒక వ్యక్తికి ఒక సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్యను మనము సాల్వ్ చేసుకోవడానికి, అంటే పరిష్కరించుకోవడానికి, దానికి కావలసినటువంటి అనువైన దత్తాంశాలను సేకరించుకోవడానికి ఉన్నటువంటి దశ ఏంటంటే సన్నాహ దశ. నెక్స్ట్ గుప్త దశ. సో గుప్త దశ అనేది ఎట్లా ఉంటుందంటే, ఈ సేకరించుకున్నటువంటి దత్తాంశాలన్నీ కూడా తన యొక్క మనసులో అవ్యక్తంగా ఉండిపోతాయి. అంటే తను వేరే ధ్యాసలో ఉన్నప్పటికీ లేదా వేరే పనిలో ఉన్నప్పటికీ తను సేకరించుకున్నటువంటి దత్తాంశాలన్నీ కూడా తన యొక్క మనసులో ఒక ప్రక్రియను కొనసాగుతుంటుంది. అంటే సమస్య పరిష్కారానికి ఏమేమి అవసరము, ఎలా చేయాలి, ఏంటి అనేది తన మనసులో అవ్యక్తంగా ఉండేటువంటి దశ ఏదంటే గుప్త దశ. ఈ దశలో సమస్య పరిష్కారానికి కావలసినటువంటి ప్రక్రియలు మానసికంగా అంతర్గతంగా జరిగేటువంటి ప్రక్రియ. నెక్స్ట్ అంతర్దృష్టి దశ. సో ఈ విధంగా జరిగిన తర్వాత మళ్ళీ ఆ సమస్యను పరిష్కరించదలుచుకున్నప్పుడు ఆ సమస్యకు పరిష్కార మార్గం అనేది ఒకటి కనబడితే ఆ దశ ఏంటంటే అంతర్దృష్టి దశ అంటాము. ఈ దశలో ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనబడతాడు. తర్వాత నిరూపణ దశ అంటే తను ఏదైతే పరిష్కారాన్ని కనుగొన్నాడో ఆ పరిష్కారాన్ని తన యొక్క ఊహలకు, అంటే తన కల్పనలకు ఈ విధంగా ఉండొచ్చు అని ముందుగానే ఒక ఊహ అనేది ఉంటుంది. కాబట్టి ఈ సమస్య పరిష్కారాన్ని ఆ కల్పనలకు సరిచూసుకొని రెండూ ఈక్వల్గా ఉన్నప్పుడు దాన్ని ఇతర వ్యక్తులతో దాన్ని ప్రదర్శించడానికి చేస్తాడు. ఈ విధంగా సృజనాత్మక ప్రక్రియ అనేది మొత్తం 4 దశల్లో జరుగుతుంది. ఒకటి సన్నాహ దశ, గుప్త దశ, అంతర్దృష్టి దశ, నిరూపణ దశ. మనకి బిట్టు లాస్ట్ టెట్లో కూడా మనకి అడగడం జరిగింది. సృజనాత్మక ప్రక్రియలో ఉన్నటువంటి రెండవ దశ ఏంటి అని అడగడం జరిగింది. డైరెక్ట్గా బిట్టు గుప్త దశ అనేది దానికి ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనకి సృజనాత్మక ప్రక్రియలో ఖచ్చితంగా బిట్ అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.